సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అని టైటిల్ పెట్టాం. మా ఉద్దేశంలో వేరేది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు రోజు రోజుకి మార్చేస్తున్నారు. సో ఇవాళ ఏం మార్చారో చూసుకుందాం అని. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ భయ్యా. నా ఎవరి కోసం పిచ్చోలో ఉన్న నేను ఎక్స్ట్రాడనరీ రెడీ వచ్చాను. పిచ్చోడు అయ్యాక రెడీ అయ్యా, ముందే రెడీ అయ్యా? నెక్స్ట్ ఇంకో అమ్మాయి వస్తుంది భయ్యా, ఇంకా ఎక్స్ట్రాడనరీ అయిపోతాం. పి ఫర్ ఒక అమ్మాయి కోసం ఎదురా తిరిగేవాడిని, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అయినా. ఏం రాసుకురాలేగా? వెరీ గుడ్, ఖద్దర్ షర్ట్ బాగుంది. ఆర్ ఫర్ రీఛార్జ్ భయ్యా, రీఛార్జ్. ఓకే, ₹1 ఖర్చు పెట్టాను నేను గర్ల్ ఫ్రెండ్ రీఛార్జ్ కోసం. ఫస్ట్ మొత్తం ఖాళీ చేసుకొని గడ్డం చేసుకొని రోడ్ మీద పడ్డా భయ్యా. ఓ అంతే మిగిలిందా? ఇంకా జాగ్రత్త పోయి, అది కూడా ఊడిపోద్ది. ఈ ఫర్ ఎనర్జీ. ఎప్పుడు డల్ గా ఉండే నేను నా లవర్ ని చూసినప్పుడు పూరి జగన్నాథ్ మూవీ హీరోస్ ఉంటారు కదా, అలా ఫుల్ పిచ్ ఎనర్జీ తోటి ఉంటా ఆ టైంలో. ఎస్ ఫర్ స్మైల్. మరి నవ్వమే? నా లవర్ ముఖం చూసినప్పుడు అంతా నేను కాళిదాస్ ఉండే నేను దేవదాస్ లో మారిపోతాను. ఇంకో ఎస్ ఫర్ ఎస్ అంటే సాటిస్ఫాక్షన్ భయ్యా. అవును, సాటిస్ఫాక్షన్. లవ్ లో పడినప్పటి నుంచి ఎన్ని హెయిర్ స్టైల్ మార్చినా, ఎన్ని షర్ట్లు మార్చినా, ఎన్ని ప్యాంట్లు మార్చినా, ఎన్ని అండర్వేర్లు మార్చినా అసలు సాటిస్ఫాక్షన్ లేదు భయ్యా. దాని బదులు రోజు స్నానం చేస్తే అయిపోయేది కదా. అంటే స్నానం చేసిన తర్వాత కూడా మార్చుకుంటాం కదా భయ్యా, అయినా తేడా తెలియట్లేదు అసలు. ఓ, ఇది డాక్టర్ చూపించాలి అయితే. అసలు విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్నకి సంబంధించి మీకు నవ్వు రాకపోయినా నేను ఒక జోక్ చెప్పాలి. సుబ్బారావుకి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా సేమ్ పేర్లు పెట్టుకున్నారు, సుబ్బారావు అండ్ జాన్. ఎందుకంటే సుబ్బారావుకి బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా జాన్ అనమాట. అందుకే అతను పుట్టిన పిల్లలకు కూడా అదే పేరు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత గొడవ పడ్డారు, విడిపోయారు, వెళ్ళిపోయారు. సో ఒక రోజు జాన్ సుబ్బారావు ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బాగా ఎండను పడొచ్చాడు. సరే నీళ్ళు ఇస్తే నీళ్ళు తగ్గాడు. కాస్త ఫ్యాన్ వేయరా అంటే ఫ్యాన్ వేసాడు కానీ గాలి రావట్లేదు. 2 పైకి చూస్తాడు. అప్పటికి పక్క రూమ్ లో ఫ్యాన్ వేసింది. కనెక్షన్ ఇవ్వలేదు. ఫ్యాన్ ఇంట్లో కనెక్షన్ ఉంది, వాడు నిలబడ్డది బయట. నువ్వు ఫ్యాన్ దగ్గర నుంచి ఎగిరిపోయావు కూర్చొని. యాక్చువల్ గా ఏమైందంటే, ఆ 2 కొడుకులు కొట్టుకున్నారు కదా, ఆస్తి పంపకాల్లో ఒక రెక్క ఒకడు తీసుకెళ్లిపోయాడు. ఇలా పంచుకోవాల్సి వస్తే మీరేం పంచుకుంటారు? ఫ్రెండ్ తో అండర్వేర్ షేర్ చేసుకుంటాం, బెస్ట్ ఫ్రెండ్ తోనే. ఓకే, లాస్ట్ రూమ్ లో ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు నెంబర్ షేర్ చేసుకుంటాం. ఏమని అడుగుతావు? అక్కని నెంబర్ ఇవ్వ అక్క అంట. హనీమూన్ కి వెళ్ళిన కొత్తది ఏంటి, ఒక్కటేంటి అన్ని షేర్ చేసుకోవచ్చు. ఏమో బాబా, చిన్నపిల్లల మనకు తెలియదు అవన్నీ. కూర్చోను. నేను మా ఇంటి దగ్గర రోజు రెండు పందులు వస్తూనే ఉంటాయన్న. అందుకని నేను నా ఫ్రెండ్ ఆ 2 పందులు షేర్ చేసుకున్నాం. పంది సౌండ్ కావాల్సిందే. నేను మమ్మీ పని షేర్ చేసుకుంటాం. తను వండి పెడితే నేను తిని పెడతాను. మా తల్లి అవి టీవీ పెడితే నువ్వు ఛానల్ మార్చుకుంటావు. బెడ్ సర్దితే నేను పడుకుంటాను. అయ్యో, వేడి నీళ్ళు పెడితే నేను స్నానం చేసుకుంటాను. నువ్వు వండుతున్నప్పుడు నువ్వే నవ్వులుతున్నామా, ఎవరైనా కింద తవడ? నేను నా ఫ్రెండ్స్ తో ముల్తాన్ పట్టి షేర్ చేసుకుంటా, ఎందుకంటే ముల్తాన్ పట్టితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ కి గ్లో వస్తుంది. మరి చిన్నప్పుడు బురదలా తొలితే మా అమ్మని పిచ్చా కొట్టేదా? ఇదంతా మట్టి అండి, ఏం ఉండదు. దుంపలు తిని నా బ్రెయిన్ దొబ్బింది. భోజనం చేసేప్పుడు నా ప్లేట్ లో మిరపకాయలు పక్కనోడికి నీ ప్లేట్ లో కాయ టేసుకుని పాటేసుకో. మిరపకాయలు కాదమ్మా, మిరపకాయలు అవి. మిరపకాయలు
జీలకర్ర బెల్లం అను. జీలకర్ర బెల్లం, లవంగం, లవంగం, మిరియాలు. మిరియాలు. ఇప్పుడు ఇందాక చెప్పింది చెప్పు. నా భోజనంలో ఉన్న మిరపకాయని పక్కన. జాంకాయ, జాంకాయ, మిరపకాయ, మిరపకాయ. నా ప్లేట్ లో వచ్చి పచ్చిమిర్చిని పక్కనోడికి. ఓకే ఓకే గో ఆన్ గో ఆన్ గో ఆన్. నా ప్లేట్ లో వచ్చే పచ్చిమిర్చిని పక్కనోడికి ఇచ్చి వాడి ప్లేట్ లో లడ్డూలు నేను పంచుకుంటా. నువ్వు లడ్డు తింటావు, ఆయన ఏం తింటాడు? పచ్చిమిర్చి. హాస్టల్లో ఒకే దుప్పటిని నా ఫ్రెండ్ నేను కలిసి పంచుకుంటాం, ఒకే దుప్పట్లో పడుకుంటాం. ఉతుక్కోండ్రా. ఫేస్బుక్, వాట్సాప్ లో వచ్చే వైరల్ వీడియోస్ ని పంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ లో ఫిజిక్స్, ఎయిడ్స్ కి మందు కనుక్కోవటం. వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలంటైన్ లేదని ఎవరు బాధపడక్కర్లేదంట. ఎందుకంటే ఎయిడ్స్ డే రోజు అందరికి ఎయిడ్స్ ఉండాలని గ్యారంటీ లేదుగా. వ్యాలంటైన్స్ డే రోజు ఓన్లీ లవర్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు. 364 రోజులు సింగిల్ గా ఉన్నాడు ఎంజాయ్ చేస్తాడు. రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు లెగ్ పీస్ ఏమో నేను తింటా, మిగతా పీస్ ఏమో మా ఫ్రెండ్ కి ఇస్తా. రైతా ఎవరికి ఇస్తావు? బేరర్కి ఇస్తావా? అలా ఎవరితో సినిమాకి వెళ్ళినప్పుడు ఒకే కూల్ డ్రింక్ స్టాల్ వేసుకొని షేర్ చేస్తాం. బొత్తిగా కొరదనం పోలేదు దీనికి. మస్కిటోస్ కి బ్లడ్ షేర్ చేసుకుంటాం. దా దా అని పిలుస్తుంటా అమ్మా. మేడం గారికి మీ ప్లేట్లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. ముసలి వాళ్ళ పనులు సెట్. కుక్క ఎత్తుకపోయినప్పుడు వేరే వాళ్ళకి పంచుకుంటారు. అది అది లేకపోయినా ప్రాబ్లం, కానీ దాన్ని తెచ్చి పెట్టుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది. బాగు జియో సిమ్ షేర్ చేసుకుంటాం భయ్యా. జియో సిమ్ షేర్ చేసుకుంటాం. రోజు సేవ్ చేసుకుంటారు. జియో సిమ్. లాలీపాప్ షేర్ చేసుకుంటాను. సగం తిని సగం మా ఫ్రెండ్ కి ఇస్తాను. మంత్ ఎండ్ లో టూత్ పేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు దానిలో వాటర్ పోసి పంచుకుంటాం. లేదు భయ్యా, మడత పెట్టు. డోర్ ఉంటుంది కదా, డోర్ ఎడ్జ్ లో పెట్టి బ్రష్ రైట్ ఇలా డోర్ మెల్లగా చివర్లో మిగిలిపోయింది అట్టగా వస్తుంది. దాని తర్వాత కట్ చేసి టంగ్ క్లీనర్ ఉంటుంది చూసా, అలా అయితే మొత్తం వచ్చేది. ఈ మంత్ అలా చేస్తా. నేను అసలు నెల మొత్తం అదే పనిలో ఉంటా. ఎక్స్ప్రెస్ రాజా షోలో మైక్ ని షేర్ చేసుకుంటాం. నేను ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఒక మైక్ కొనిచ్చే స్థాయికి ఎదగాలి. హాయ్ ప్రిన్స్, హాయ్ ప్రిన్స్. బయటికి వెళ్ళాడమ్మా, చిన్న పని నుండి వస్తాను. మీరు ఇప్పుడు సెల్ఫీ ఇస్తే ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలేసి లవ్లోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుంది బాబోయ్, రాత్రిరంతా కొనుక్కులేదు ఎబెట్టి కన్నారు రో. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ వేసే జోకుల్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం. ఇక్కడదే కితకితలు పెట్టుకుని నవ్వుకుంటున్నామా, నీకు మళ్ళీ షేర్ కూడా అలా. నీ వెనకాల ఆవిడకి మైక్. నీ ప్లేట్ లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. మొత్తానికి చెప్పించారు ఫ్రెండ్స్. సో స్వీట్. జత కలిసే జగములు రెండు జత కలిసే. నాకు హెయిర్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ సవరం తీసుకొని పండగలకి మేనేజ్ చేస్తాను. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నా తాన్కేని ఫ్లవర్ షేర్ చేసి. ఈ తాన్కెళ్ళి అంటే ఎటు వెళ్ళాలి? అది ఎర్రబస్. ఆ ఈఎస్ఏ ఏరియాగేడ దగ్గర దిగితే 500 రూపీస్ ఇస్తారు ఎవరైనా జాయిన్ చేస్తే, తెలుసా? సూపర్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో 6 బుద్ధితో 7 పట్టాలు
నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.